ఇంతకు ముందు మనం జనాల్లో మనం ఎలా అట్రాక్ట్ అవ్వాలనేది మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు మనం మనీని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అన్నిట్ల కల్లా ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది. డబ్బు లేనిది బెల్లం లేనిది ఏది లేదు. డబ్బు లేనిది ఈ సృష్టిలో ఏమీ లేదు. నా వరకి నిద్రపోతూ ఉంటే కూడా తట్టి లేపితే నీకేం కావాలంటే డబ్బు, ఆయుష్, ఆరోగ్యం. ఏందే డబ్బు, ఆయుష్, ఓన్లీ డబ్బు ఉండి నేను ఆయుష్ ఆరోగ్యం లేకుండా పోయినానంటే ఆ డబ్బును పెట్టుకుని ఏం చేయాలి నేను? అందుకని నిద్రపోతుంటే కూడా తట్టిట నీకేం కావాలి చెప్పు వెంటనే. అంటే ఒక దేవుడు ప్రత్యక్షమైనాడు అనుకో నీ ముందర వచ్చే ఒక్క నిమిషమే టైం ఇస్తాను అంటే ఆలోచించకూడదు, టక్కని చెప్పాలంటాను. అంటాడు ఆ దేవుడు నీకేం కావాలన్నప్పుడు నాకేం కావాలా, నాకు టైం ఇయ్యా, ఇప్పుడు వచ్చి ఏం కావాలంటే అని అడిగితే బాగుండదు కదా. అది బాగుండదు కదా. అంటే నువ్వు గోల్ నీ మైండ్ లో లేదని అర్థం, నీ ఆలోచనలు నీ దగ్గర లేదని అర్థం, నువ్వు క్రియేటింగ్ లేదని అర్థం, నీకు ఏం కావాలన్నా నువ్వు సృష్టించుకోలేదని అర్థం. అట్లా కాదు, ఏదైనా ఇక్కడ తయారు చేసి పెట్టేయాలి, మైండ్ లో ఉండాలి. ఏది అడిగినా అట్టనే లోపల బయట రావాలి. అంటే ఏం కావాలంటే నాకు ఆ డబ్బు, ఆయుష్, ఆరోగ్యం కావాలి, కోట్లు డబ్బులు కావాలి, ఆయుష్ ఆరోగ్యం కావాలని టక్కని రిలీజ్ చేయాలి. అప్పుడు ఆయన వరం వేయగలుగుతాడు. ఆ సెకండ్లు ఇస్తానంటే నువ్వు నీకు తెలియనప్పుడు ఆయన అయిపోయింది టైం, నేను పోతాను అని వెళ్తాడు. అంతే దేవుడు అయినా కూడా అంతే. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో డబ్బుని ఆకర్షించాలంటే మనం ఏం చేయాలి? డబ్బును ప్రతిరోజు చూడాలి, డబ్బును ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి నిన్న జరిగిందే చెప్తాను. నిన్న ఈ రోజు తారీఖు ఏంటండి? 18 తేదీ 4:30 గంటకి హైదరాబాద్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ పక్కన జరిగింది ఇది. వాళ్ళు నా వీడియో చూస్తే కూడా వాళ్ళు నవ్వుకుంటారు. ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, డ్రింక్స్ చెప్పి అమ్మ తాగుతున్నాం బాదాం తాగుతా ఉంటే ముగ్గురు ఆడపిల్లకాయలు వచ్చినారు. కూర్చొని పానీపూరి మసాలా ఆర్డర్ చేశారు. ఏం చేశారు? పానీపూరి మసాలా ఆర్డర్ చేశారు. పానీపూరి మసాలా ఆర్డర్ చేసేసి ఫోన్ ఎత్తుకొని తిరుగుతుంది ఆ అమ్మాయి స్కాన్ దగ్గరికి. ఎక్కడ స్కాన్? ఈ స్కాన్ పని చేయలేదు, ఆ స్కాన్ కనిచ్చి డ్రామా అని పిలిచాను. ఏం చదువుకున్నాను? నేను డిగ్రీ అనేది ఒక అమ్మాయి, నేను బీటెక్ అనేది ఒక అమ్మాయి, నేను ఇప్పుడు డిగ్రీలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో అన్నది ఒక అమ్మాయి. ఏమ్మా ఎంత తినబోతున్నారు మీరు? 150 రూపాయలు కన్నది. ముగ్గురు కలిపి తలా 50 రూపాయలు 150 రూపాయలు చేతిలో పట్టుకుని ఇవ్వలేని వాళ్ళు మీకు డబ్బు ఎలా వస్తుంది అన్నాను. మీరు టీచరా అన్నది. నన్ను ఆ మాటకి ఏమన్నది అమ్మాయి, మీరు టీచరా అన్నది. నేను టీచరు లేక అంతకన్నా ఎక్కువ, అది అవతల విషయం. 150 రూపాయలు చేతిలో పట్టి ఇవ్వలేని వాళ్ళు మీరు ఎలా డబ్బుని ఆకర్షించగలుగుతారు అన్నారు. చదువు ఎందుకు చదువుతున్నారు మీరు? ఉద్యోగం కోసం అన్నది ఒక అమ్మాయి. ఉద్యోగం ఎందుకు అన్నాను? ఆ డబ్బు కోసం అన్నది. ఆ డబ్బు రావాలంటే నువ్వు ఏం చేయాలి అని అడిగాను. గమ్మని ఉంది అమ్మాయి. ముగ్గురు గమ్మని అయిపోయినారు. ఆమె స్కానింగ్ కూడా చేయలేదు, గమ్మని వచ్చి కూర్చునేసింది. ఆ మాటలకి సైలెంట్ అయిపోయింది. ఏంది ఇలా చెప్తున్నాడు? డబ్బు అమ్మా, మేనమ్మ ఏం చేసిన ఇప్పుడు బట్టు కావాలంటే కూడా డబ్బు కావాలి కదా, తినాలన్నా పానీపూరి తినాలన్నా డబ్బు కావాలి కదా, నువ్వు ఎక్కడికి పోవాలన్నా డబ్బు కావాలి కదా, ఇప్పుడు ఆటో ఎక్కాలన్నా డబ్బు కావాలి, మెట్రో ఎక్కాలన్నా డబ్బు కావాలి, నువ్వు నడవాలన్నా కాళ్ళకి చెప్పులు వేసుకోవాలన్నా డబ్బు కావాలి, డ్రెస్ కావాలన్నా డబ్బు, మేకప్ కూడా డబ్బు కావాలి. ప్రతి దానికి డబ్బుతో ముడిపడి. తినాలన్నా డబ్బు, నిద్రపోవాలన్నా డబ్బు, పడుగెత్తాలన్నా డబ్బు, లేయాలన్నా డబ్బు, డబ్బు డబ్బు డబ్బు, ప్రతిదీ డబ్బు. ఈ డబ్బును ఆకర్షించాలంటే ప్రతిరోజు డబ్బును చేతితో చూడాలి. మీ దగ్గర ఉన్న డబ్బును ప్రతిరోజు ఇంట్లో ఏదో కొంత ఉంటుంది, లెక్కేయండి, చూడండి, డబ్బుని చేతులు పెట్టుకొని మాట్లాడండి. డబ్బుతో మాట్లాడేది ఎలా తెలుసా మీకు? ఎప్పుడైనా మాట్లాడి ఉంటే కదా, డబ్బు ఏముందిలేరా అంటారు. డబ్బు ఏముంది అంటే నువ్వు ఇక్కడే జీరో. నాకు అన్నిటికన్నా డబ్బే ముఖ్యమన్నవాడు వాడు హీరో. నాకు అన్నిటికన్నా డబ్బేరా నాకు ముఖ్యమన్నవాడు హీరో. డబ్బు ఏమిరా ఉంది రారా పదం అన్న అంటే వాడు జీరో. డబ్బుదే ప్రాధాన్యత ఇక్కడ. అన్నిటికన్నా ముఖ్యమైన డబ్బు. ఈ సృష్టిలో డబ్బు లేకపోతే జీవించలేవు, గౌరవాన్ని పొందలేవు, పేరు ప్రతిష్టలు పొందలేవు. కాబట్టి పానీపూరి తినాలన్నా డబ్బుని చేతివ్వు. కనీసం నీ కోసం కొంత డబ్బునైనా జోబులు పెట్టి, పని పర్సులు పెట్టి, హ్యాండ్ బ్యాగులు పెట్టి దాన్ని చూసి పట్టి ఇవ్వలేకపోయినా ఆకర్షణ శక్తి ఎలా ఏర్పడుతుంది? చూడంగానే నచ్చేసావే. డబ్బును చూస్తే కదా నచ్చేదానికే. నువ్వు డబ్బుని చూడలా, ఫోన్ చూసుకుంటున్నావు, స్కానింగ్ ఎక్కడ దాంట్లో వేసి కుమ్మేస్తున్నావు. అట్లా కాదండి. డబ్బు ఎత్తుకో, ప్రతిరోజు ఎంచుకో ఎంత ఎలా ఎంచుకునేసి దాన్ని చూడు. అమ్మా నేను హ్యాపీ, నువ్వు హ్యాపీనా? మాట్లాడు, నువ్వు కూడా హ్యాపీనా? నా దగ్గరికి దినం వచ్చేయమ్మా, నేను సంతోషంగా చూసుకుంటాను. నేను దినము వచ్చేయమ్మా, ఎట్లా వచ్చేయాలి? నదీ ప్రవాహాల నా దగ్గరికి రమ్మా, రోజు వచ్చేయమ్మా, నేను హ్యాపీగా చూసుకుంటాను, గౌరవం చూసుకుంటాను. డబ్బుతో మాట్లాడు. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒక ముద్దు పెట్టు, ఖర్చు పెట్టు. ఒక ముద్దు పెట్టావా ఎప్పుడైనా? డబ్బుకి మీరు పెట్టారా? పెట్టరు. పనికిరాని దానికి పెట్టమంటే పెడతారు, అంతే కదా. ఒక పిల్లోడికి పెట్టమని పెడతారు, ఒక అబ్బాయికి పెట్టమని పెడతారు, ఒక అమ్మాయికి పెట్టమని పెడతారు, ఒక వస్తువు పెట్టమని పెడతారు. డబ్బుకి పెట్టండి. డబ్బు ఎన్ని ముఖ్యమా? కోట్లు డబ్బు ఉంటే ఎటువంటి వాడైనా ఆకర్షించవచ్చు, దేనినైనా ఆకర్షించవచ్చు. డబ్బుతో మాట్లాడు. మీ ఖర్చు పెట్టేటప్పుడు ఒక ముద్దు పెట్టి ఇవ్వండి, కళ్ళకు అతుకో, ఇవ్వు, కూర్చొని అప్పుడప్పుడు ఎంచుకో. యూట్యూబ్ లోకి వెళ్ళినా కానీ డబ్బు కట్లగా రెడీ వస్తుంటది, దాన్ని చూడు. పడుకొని నిద్రపోయినా కూడా ఆ డబ్బు డ్రీమ్ లాగా రావాలి మనకి. అప్పుడు డబ్బుని సులభంగా ఆకర్షించవచ్చు. నీ మాటే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ ఆలోచనే డబ్బు, నువ్వే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు అన్నాను కదా. డబ్బు 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 అన్నప్పుడు నువ్వు మాత్రం ఎన్ని చెప్పేసి నీ ఆలోచన వేరే టైప్ లో ఉన్నది, ఎలా ఆకర్షిస్తావు? ఈ కంటితో చూసిన కూడా ప్రతిది మాట కూడా డబ్బుకు ఉండాలి. అందుకే డబ్బు 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 సంపద, డబ్బు సంపద పాట కూడా పాడేస్తున్నారు. ఇప్పుడు రకానికి ఒక పాట పాడుకొస్తున్నారు డబ్బుల గురించి. నా వీడియోలో, నా క్లాసులు ఉన్నాయి కదా. అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి,
విజయవాడ, హైదరాబాద్, భీమవరం, ఒంగోలు అని సిటీలో ఉన్నాయి కదా. చూడండి ఫీడ్బ్యాక్ లో ప్రతి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి. డబ్బు 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 అని పరిగితే వాళ్ళకి ఎలా వచ్చిందని కూడా తెలియదు, కానీ అకౌంట్కి డబ్బు వస్తున్నాయి, దొరికిపోతున్నాయి. ఇలా చూడండి, సింపుల్ గా ఆకర్షించుకోండి డబ్బులు. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఈ రోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు డబ్బుతో మాట్లాడి డబ్బును చూస్తూ ఆకర్షణ శక్తిని ఏర్పరచుకొని నేను హ్యాపీగా డబ్బును ప్రతిరోజు ఆకర్షిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారి, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.